హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా ఇన్ఫోటెక్ ఛానల్. మనం నిన్న రాత్రి ఆన్ ప్యాసివ్ అండ్ విక్టర్ విత్ యాష్ గురించి లైవ్ వెబినార్ జరిగింది. ఇందులో సూజీ, క్రిస్, జూలీ, మైక్ ఎలిస్ గారు మనకు ఫుల్ ఎగ్జైటింగ్గా ఉండే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో అసలు యాష్ ముఫారే గారు ఎందుకు సడన్లీగా సైలెంట్ అయ్యారు, కొత్త టీం సెలక్షన్ వెనుక అసలు రీజన్ ఏమిటి, ఇది ఫ్యూచర్లో మనకు ఎలాగా ఇంపాక్ట్ అవుతుంది, ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీతో చెప్తాను. కాబట్టి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి. నా ఛానల్లో నేను మీకు ఎప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తూ కూడా ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి తప్పకుండా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడుకోబోతున్నాము. మిస్టర్ క్రిస్, జూలీ, సూజీ మరియు మైక్ లైవ్లో చెప్పిన అసలు విషయం ఏమిటో ఇప్పుడు మీకు సింపుల్గా క్లియర్గా చెప్తాను. మొదట సూజీ ఏమన్నారంటే, ఈరోజు వేల మంది లైవ్లో ఉన్నారు, అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీరు రెడీగా ఉన్నారు, మీరు సీరియస్గా వింటున్నారు, ఇది వాళ్ళకి చాలా క్లియర్గా అర్థమైంది. ఇంకా ముఖ్యంగా గత కొన్ని రోజుల్లో వాళ్ళు యాష్తో చాలా మాట్లాడారు. అక్కడ వాళ్ళు గమనించింది ఏమిటంటే, యాష్తో ఒక కొత్త క్లారిటీ, ఒక కొత్త కాన్ఫిడెన్స్ మరియు ఒక కొత్త గ్రోత్. ఇది సాధారణం కాదు, ఇది బిజినెస్లో ఒక కొత్త లెవెల్ స్టార్ట్ అవుతున్న సూచన అని చెప్పారు. తర్వాత క్రిస్ ఏమన్నారు అంటే, ఇప్పుడు జరుగుతున్నది ఊహలు కాదు, ఇది నిజమైన ప్రోగ్రెస్ మీద ఆధారపడి ఉంది. ముఖ్యంగా ముందు చాలా మంది టైమ్ లైన్స్, రూమర్స్ చెప్పారు, కానీ ఇప్పుడు అది కాదు, ఇది రియల్ డేటా, రియల్ వర్క్, గ్రౌండ్లో జరుగుతున్నది నిజమైన పనులు. అందుకే యాష్ కొంతకాలం బయట కనిపించలేదు, అతను మాయమవ్వలేదు, అతను ఫోకస్ అయ్యాడు, అన్నీ సరిగ్గా సెట్ అయ్యే వరకు పనిచేశాడు. ఇది క్రిస్కు చాలా స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, యాష్ మీద మాత్రమే కాదు, ఈ కొత్త స్ట్రాటజీ మీద కూడా. ఇప్పుడు అసలు కీలకమైన విషయం జూలీ చెప్పింది. ప్రస్తుతం మిస్టర్ యాష్ ముఫారే ఒక స్మాల్ టీం సెలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక క్లారిటీ, ఇది ఎవరు బెస్ట్ అనేది కాదు, ఎవరు ఎక్కువ అర్హులు అనేది కాదు. ఒక కమ్యూనిటీలో చాలా మంది అర్హులు ఉన్నారు, కానీ ఎందుకు ఈ టీం అంటే భవిష్యత్తులో సమాచారం ఎలా షేర్ చేయాలి, ఎలా కమ్యూనికేషన్ ఉండాలి, ఎలా స్ట్రాంగ్ ఫౌండేషన్ నిర్మించాలి, అందుకోసం ఈ టీం అనేది తయారు చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాసెస్ ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉంది. చాలా మందిని ఇప్పటికే సెలెక్ట్ చేశారు, మిగిలిన వాళ్ళను త్వరలో ఫైనల్ చేస్తారు. తర్వాత ఏమవుతుంది అంటే, యాష్ ఈ టీంతో ఒక ప్రైవేట్ మీటింగ్ అనేది చేస్తాడు. ఆ తర్వాత పెద్ద కమ్యూనిటీకి సమాచారం వస్తుంది. ఇది ఒక స్టెప్ బై స్టెప్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతుంది. చివరగా మైక్ ఎల్లిస్ ఏమన్నాడంటే, ఇది పాతది కాదు, ఇది పూర్తిగా కొత్తది, మీరు కూడా పాత ఆలోచనలను వదిలేయాలి, ఎందుకంటే మనం ఇప్పుడు ఒక పెద్ద లెవెల్కి వెళ్తున్నాము, ఇది కొత్త ప్రారంభం. ఇప్పుడు మీ అభిప్రాయం ఏమిటి? ఈ అప్డేట్ నిజంగా బిగ్ చేంజ్ అవుతుందా లేదా ఇంకా వెయిట్ చేసి చూడాలా అనేది కామెంట్లో మీ అభిప్రాయం అనేది చెప్పండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి ఎగ్జైటింగ్ ఇన్ఫర్మేషన్తో. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.